వంట అయితే రెడీ అవుతుంది. మా ఫ్రెండ్ గాడు అయితే ఒకటి పని మీద బయటకు వెళ్ళి వస్తాను వెళ్ళిండు. మీ ఇద్దరం మా కెమెరామ్యాన్ ముగ్గురు ఉన్నాం. అంతా చీకటి, లేదు ఎత్తించి ఏం వస్తుందో ఏ భూతం వస్తుందో తెలియదు. ఇక్కడ నక్కలు కూడా వస్తాయి. నక్కలంటే ఓకే, ఏం కాదు, మేనేజ్ చేయొచ్చు. దెయ్యాలు వస్తేనే కొంచెం భయం వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైభవిదాం మామ. ఇప్పుడే మేము రెడీ అయినాం, వంటకి వెళ్తున్నాం అన్నమాట. బయటికి అట్లా చిలిగాటానికి వాటర్ క్యాను, ఇక్కడ సాప, ఇవన్నీ. ఇంకో ఫ్రెండ్ కూడా, మా ఫ్రెండ్ గాడు సాయి, మా డైరెక్టర్ అన్నమాట. అతను లొకేషన్కి వెళ్దాం. ఇప్పుడే కన్ఫ్యూజన్ అంటే మేము లొకేషన్ మర్చే ముందుకు పోయినాం వీడియో తీసుకుంటా, మళ్ళీ లొకేషన్కి వెళ్తున్నాం. హాయ్ మామలు, ఈరోజు అయితే గెస్ట్ గా మన వీడియోకి మన అన్న వాళ్ళు వచ్చారు. ఈరోజు బాగా వెదర్ బాగుంది. ఇన్ని రోజులు వర్షాలు పడ్డదని, శనివారం వీకెండ్ కాబట్టి ఇట్లా కొంచెం ఊరి చివరికి వచ్చాం. కొంచెం వంట ప్లాన్ చేసాం. మరి వంట పెంట అవుతుందో ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే మంచిగా అవుతుందా? మంచిగా అవుతుందా? వెన్నెలలో వంట నాన్ వెజ్ అయితే బాగుండేది, కానీ అదే నవరాత్రుడు అన్నా తినకూడదు కానీ ఏం చేసిందంటే వెజ్ తిన్నామంటే సరేరా అని చెప్పి ఫ్రెండ్స్, ఈ రోజు మేము చేసేది ఏంటంటే వెజ్ పలావ్. వెజ్ పలావ్ లోకి రైతా ఎట్లా వస్తుందో, టేస్ట్ ఎట్లా వస్తుందో తెలియదు. చేసిన తర్వాత ఆ టేస్ట్ ఎట్లుంటుందో కూడా మీకు చూపిస్తాం. మీరు రెడీగా ఉండండి. పలావ్ చూపిస్తాం అంతే, తినిపించాం. అది కూడా కరెక్ట్. కష్టపడుతున్నాడు మా దోస్తుగాడు, ఇష్టంగా చూస్తున్నాడు వీడు తినడానికి. గుటకలు వేసుకుంటా వీడు ఆల్రెడీ తింటూనే ఉండు, ఎప్పుడైద్దా అని నా పక్క నుండి అడుగుతా ఉండు. అయితే లాగిచ్చేద్దాం. ఇప్పుడే మా ఫ్రెండ్ అయితే రైస్ పోసిండు, దాన్ని కడిగేసి పెట్టాలి. ఫస్ట్ మనం రైసే కదా మెయిన్ పలావ్కి. అన్ని కోసేసుకొని రెడీ చేసుకున్నాం. ఇంకా బియ్యం కూడా కడిగేసి పెట్టేసుకున్నాం. ఇంకో 2 minutes లో గ్యాస్ వెలిగించేసి వంట స్టార్ట్ చేసి తినేయటమే. అంతే. సినిమాలో కొన్ని సీన్లు షూట్ చేసి ఒక సినిమా కూడా ఉంది. మన వినయ్ డైరెక్టర్ స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, రైటింగ్స్ మొత్తం వినయ్ ప్రొడ్యూసర్. మనం వచ్చేసి వినయ్ భక్తుల. హలో ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్ని తెచ్చుకున్నాం. వంట స్టార్ట్ చేద్దాం మూమెంట్ లో అగ్గి పెట్టేది రా అన్న, అగ్గి పెట్టే మర్చిపోయారు వీళ్ళు. ఇదేంటంటే వీడిని మళ్ళీ ఇంటికి పంపించాల. 1 kilometer ఉంటుంది. అంటే బండి ఉంది, ఓకే నో ప్రాబ్లం. బండి వేసుకొని వీడు అగ్గి పెట్టి తీసుకుని అవసరం పోయి ఇప్పుడు పోయి అగ్గి పెట్టి అంటే మొదటిసారి కాబట్టి జరుగుతున్నామంటే కామన్ అని కరెక్ట్. రేపు తొందరగా నాని పోయి అదే పంపిస్తున్నాం. అయితే బండి వేసుకొని బండి మాటలోనైతే వచ్చిండు. ఇక వంట స్టార్ట్ చేస్తాం, వంట అయిపోయిన తర్వాత కుమ్మి పెడతాం, ఆ వీడియో మీకు పెడతాం. మీరు కూడా చూసి తినండి. సారీ ఆహ్వాదించ అంటారు దాన్ని, సారీ ఆహ్వాదించ అంటారు దాన్ని, ఆహ్వాదించండి, సంథింగ్ ఆనందించండి. ఆనందించండి. అది ఓకే. మీ ఇంట్లో చేసిన వంట తినేసేయండి. ఇది చూసి మమ్మల్ని చూసుకుంటాం, మీరు ఇంట్లో తినండి. అగ్గి పెట్టాను, మిరపకాయలు మర్చిపోతే ఇప్పుడే తెచ్చిండు మన దీపక్ వాసు. ఓకే, లెట్స్ గో. వంట స్టార్ట్ చేసేద్దాం. జాపత్తి, జాజి పువ్వు చేసేద్దామా ఫ్రెండ్స్? ఇప్పుడే కలిపేస్తున్నారు ఒక 3 items వేసి. ఇంకా నెక్స్ట్ టైం ఏమేస్తున్నారు ఇప్పుడు? బగారాకు. బగారాకు వేసేస్తున్నారు ఇప్పుడు. మా ఫ్రెండ్ గారు వీడియో కోసం అని అన్ని ఇబ్బంది కాకుండా ఇది కూడా మన బాక్స్ కూడా అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి. ఉప్పు, కారం, మసాలా వంట చేస్తాం అయితేనే ఉంది. కొంచెం ఇది ఏమంటారు ఉడకాల, ఉడికిన తర్వాత వేసుకుంటాం. అది ఈ కాదు బాగా పైన కాదు లోపల. పచ్చిమిరపకాయలు వేసేద్దాం. తగినంత కారం వేసేద్దాం. కారం వేసేసాం.
ఫ్రై ఇస్తే బాగుంటది. మరి అంత కారం వేసినావు ఎక్కువైతే అయిందిరా. ఏం కాదు. పలావ్ మసాలా వేసేసుకున్నామా? ఏవేరా వేసేద్దామని చెప్పినాం, ఇంతవరకు వేయట్లేదు. పాపం వాళ్ళు వేస్తున్నారని అంత చూస్తా ఉంటారు పాపం. సో ఫ్రెండ్స్ 10 నిమిషాలు పెట్టి ఎక్కడ వచ్చి మోదీ చూద్దాం. అబ్బా వాసన మాత్రం వేరే లెవెల్ ఉంది. ఏమనుకున్నా కానీ మా పిల్లల వంట మాత్రం పిల్లాడి చేస్తాడు. ఒక అంతా 2 కేజీలు ఇచ్చారా? 2 కేజీలు అయిపోద్ది నలుగురికి. నా వేసి తక్కువ అయితే అనుకుంటా. అనుకుంటాడు మా గోపిగాడని, వాడుంటే మాత్రం తక్కువ అవుతుంది. వాడు హైదరాబాద్లో ఉండు, వాడు అక్కడే తింటాడు మొత్తం. మళ్ళీ వేరే లెవెల్. కొద్దిసేపట్లో కాబోతుంది, మేము తినబోతున్నాం, టేస్ట్ చూడబోతున్నాం. మంచిగా వస్తే ఓకే, తేడా వస్తే విందంతా. అది కూడా వీడియోలో పెడతా. కేజీ రైస్ కి 1.5 లీటర్ వాటర్ పోసేసుకున్నాం మామూలు. అది గ్లాస్ లేట్ ఉండదు. రెడీ అవుతుంది. మా ఫ్రెండ్ గాడు అయితే ఒకటి పని మీద బయటకు వెళ్ళి వస్తాను వెళ్ళిండు. మీ ఇద్దరం మా కెమెరామ్యాన్ ముగ్గురు ఉన్నాం. అంతా చీకటి, ఎవరు లేదు. ఏ బోతం వస్తుందో లేదు. ఇక్కడ నక్కలు కూడా వస్తాయి. నక్కలంటే ఓకే, ఏం కాదు, మేనేజ్ చేయొచ్చు. దెయ్యాలు వస్తేనే కొంచెం భయం వస్తుంది. నాకు భయమే, వీడికి భయమే, కెమెరామ్యాన్కి భయమే. మెయిన్ ధైర్యవంతుడు వాడు బయటికి పోయిండు, కొంచెం పని ఉంది మళ్ళీ వస్తా అని. అదే కొంచెం బిక్కు అంటుంది మాకు ముగ్గురికి. ఎందుకంటే కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి విలేజ్కి. కాకపోతే ఒకటైతుంది, భయం. దెయ్యం వస్తే వచ్చిన తిన్న తర్వాత వస్తే బాగు. దెయ్యం వస్తే వచ్చిన తిన్న తర్వాత వస్తే బాగు. అప్పుడేం కాదు. ఫస్ట్ అయితే మన కడుపులోకి ఆహారం పోవాలి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ తినాల. తిన్న తర్వాత దెయ్యం రాని బోతం రాని ఏం కాదు, అప్పుడు మేనేజ్ చేయొచ్చు. అయినా ఈ లోపల మా దోస్తుగాడు కూడా వస్తాడు, వాడు ధైర్యం లేదు, వాడు ఉంటే ఏ దెయ్యం రాదు. ఫస్ట్ మనం ఆహారం తిన్నాం, తర్వాత దయ్యానికి మనం ఆహారం అయినాం. మా ఫ్రెండ్ గారు అయితే సీరియస్ గా చేస్తాను మరి వంట. మరి ఇది సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా చూద్దాం కొద్దిసేపట్లో. ఇంకా రైస్ అయితే వేయలేదు, ఎసరిచ్చినాక వేద్దాం రైస్. మామూలు మొత్తం రైస్ అంతా ఒక దగ్గరే ఉంటుంది కానీ కొంచెం ఈవెన్ గా అనుకుంటే మంచిగా ఉంటుంది. మంచిగా అంటాం. రైస్ అంతా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే, మళ్ళీ ఇంకో 10 మినిట్స్ ఉంచితే కథం అయిపోయినట్టే వెజ్ పలావ్. ఇది తాలింపులో వేసుకుందాం అని తెచ్చుకున్నాం. వెజ్ పలావ్లోకి పెరిగేస్తే బాగుంటది కానీ మర్చిపోయినాం. ఏముంది, ఇప్పుడు రైతా చేసుకున్నాం. దీంతోనే ఒక ప్యాకెట్ ఉంది, దీన్ని కూడా 2 కలిపేసి రైతా చేసుకున్నాం. ఆనియన్స్ కట్ చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పలావ్లోకి రైతా చేయడానికి మా వాడు మొత్తం ప్రిపేర్ చేస్తాడు. కొత్తిమీర కోస్తాడు, ఆనియన్స్ అయితే కోసిండు ఇప్పుడే. పెరిగైతే ఇలా పోసిన కలిపేద్దాం. తాలింపు చేసి ఇల్లు ఎత్తే రైతా ఇంకా బాగుంటది అనుకుంటా. ఓ మా ఫ్రెండ్ వస్తాడు అదిగ్గా. కొత్తిమీర వేసేసుకుందాం. పైన పైన అలా కలుపుకున్నాం అనుకోండి, ఫ్లేవరు రైస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇట్లా ఒక 2 to 3 మినిట్స్ అలా ఉంచేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది మన పలావ్. ఇప్పుడైతే మన వంట అయితే క్లియర్ అయిపోయింది. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. సూపర్ వచ్చింది. ఒకసారి దగ్గర చూపి. ఇప్పుడే తినాలనిపిస్తుంది. వాసన ఎట్టుందిరా? సూపర్ ఉంది. కుమ్ములేగా. ఒక సైడ్ ఓకే, ఫస్ట్ అయితే మా సాయి గారికి పెడతానా, ఎట్లా టేస్ట్ చేసి చెప్పాలి కాదు. తిని చెప్పేద్దా ఏమన్నా. అంటే కొంచెం పెట్టుకున్నా అని అనుకోకండి. ఫస్ట్ కొంచెం తిన్న తర్వాత టేస్ట్ బట్టి లాగిస్తా. ఈ పేపర్ కొంచెం
సరే ఇప్పుడే టేస్ట్ చూస్తానా. బాగుంది. కొంచెం ఉప్పు తక్కువైంది, నిజం చెప్పాలంటే కొంచెం ఉప్పు తక్కువైంది. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. లేరా ఎటుంది సూపర్ అన్న. చాయ్ సూపర్ ఉంది. ఇంకా రైతాలో సెట్ అయిపోయింది మొత్తం. రైతా వేసుకుంటే సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది. కాకపోతే కొంచెం రైస్ లో ఉప్పు తక్కువైందంటే, కాకపోతే మెత్తగాను మంచిగా చేశారు మా కెమెరామ్యాన్ దీపగాను వీడు వినాయి. వంట అయితే బాగా చేశారు. ఇక రైతా వేసుకుంటే అది సెట్ అవుతుంది. సూపర్ సూపర్ ఉంది. చాలా బాగుంది. ఎలా ఉప్పు తక్కువ చెప్పాను కదా, ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకున్నాం. ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా, హైలైట్ ఉంది. బాగుంది టేస్ట్. ఉప్పు కలిగింది కాబట్టి ఇంకా టేస్ట్ పెరిగింది అనమాట ఈ పలావ్కి. సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సూపర్. ఎట్లుందా? ఉప్పు కట్టింది. సూపర్ అన్న, బాగుంది. వాడైతే చెప్పడం ఆపేసి ఫస్ట్ లాగిస్తాను. అసలు చెప్పాల్సిన టైం నాకు ఇలా పోతుంది. నేను అసలు తినే పని మీద ఉన్నాం. రైతా కూడా వేసుకున్నాం. రైతా కూడా వేసుకున్నాం. రైతాతో కలిపి తింటే కూడా బాగుంది. రైతా కూడా బాగుంది. వెజ్ అవుతుందంటే ఇక నాన్ వెజ్ ఎట్లా మీ వాళ్ళకే వదిలేస్తాను. నెక్స్ట్ టైం నాన్ వెజ్ తో చేస్తాం ఈ నవరాత్రి అయిపోయిన తర్వాత. అప్పుడు కూడా ఆ వీడియో కూడా మీకు వస్తుంది. వెయిట్ చేయండి. ఓకే, నేను ఎట్లా చేస్తారో ఏందో అంటే ఫస్ట్ వీడియో కదా, అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ అంటే మేము వచ్చిన ఫస్ట్ వీడియో ఇది. ఎట్లా చేస్తారో అని భయం ఉంది మాకు ఫస్ట్ లో. మన యాత్ర చేయరా అని. కాకపోతే నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎంతగానో చేస్తారని. వినాయగాడను వాడు కెమెరామెన్ దీపక్, వాడు మా సాయి గాడు ఎక్సలెంట్ వచ్చింది. తిని అమ్మో ఫస్ట్ నేను భయపడ్డా వీళ్ళు ఎట్లా చేస్తంటే అనుకుండు. తిన్న తర్వాత ఇప్పటికి న్యూస్ 4 సార్లు పెట్టుకుండు వాడు. అంత 4వ రౌండ్ ఆడు. బాగుంది. నాకు తెలిసి మీకు చూసేటప్పుడు వీడియో మీకు కూడా నోరు ఊరింది మేము తినేది మీరు చేసి చూసి. సో మాకు సపోర్ట్ చేస్తూ మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి. వైభవదాం మామ అనే ఛానల్ అది. మాకైతే సపోర్ట్ కావాలి. ఇంకా మరెన్నో వీడియోస్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే మా లక్ష్యం. ఏమంటారు అది. ఓకే, మొత్తంగా ఫ్రెండ్స్ బాగుంది. తిన్నాం, ఎంజాయ్ చేసినాం. మొత్తం ఊడ్చిండు వాడు తీపిరా, మొత్తం ఊడ్చిండు. నాదే కొంచెం ఉంది. బాయ్. హ్యాపీ. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. నువ్వు చెప్పరా మామలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైభవదాం మామ. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే.